ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. There are many devices in a man's heart, nevertheless the counsel of the Lord that shall stand. మానవుని మనస్సులోని ఆలోచనలు, కోరికలు, ఆశలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అవి వేరు రీతులలో ఉంటాయి. కానీ దేవునికి నీ మీద ఉన్న తలంపులు, ఆయన నీ కొరకు స్థిరపరిచిన మార్గాలు వేరుగా ఉంటాయి. నీవనుకొనవచ్చు నీవు తీసుకున్న నిర్ణయాలే, తీర్మానాలే గొప్పవి అని, అవి నీ జీవితంలో జరిగితే బాగుంటుంది అని. కానీ దేవుని ఆలోచనలు నీ ఎడల ప్రత్యేకంగా ఉన్నతంగా ఉంటాయి. అవి ఊహించలేనంత గొప్పవిగా ఉంటాయి. నీవు ఎన్ని అనుకున్నా, ఏమి చేయాలి అనుకున్నా అవి దేవుని చిత్తము కాకపోతే నీ జీవితంలో నెరవేరవు. నీవు ఏదైనా తీర్మానం తీసుకున్నప్పుడు ముందుగా దేవుని చిత్తానికి అప్పగించాలి, దేవునిని అడగాలి. నీ జీవితానికి ఏది అవసరమో అది దయచేయమని అడగాలి. అంతేకాని నాకు అది కావాలి, నాకు ఇది చెయ్యి అని అడగకూడదు. ఏ విషయంలో అయినా సరే, దేవా నీ చిత్తమేదో అదే నా జీవితంలో నెరవేర్చు అని అడగాలి. ఆయన చిత్తము కొరకై కనిపెట్టాలి. అంతేగాని నీకు తోచిన విధముగా, నీకు నచ్చిన విధముగా కనుక నీవు నిర్ణయాలు తీసుకుంటే అవి నీ జీవితానికే కష్టతరముగా మారుతాయి. కనుక నీ ఆలోచనలు, నీ తీర్మానాలు ఏవైనా సరే దేవుని చిత్తమునకు మాత్రమే తలవంచు. అప్పుడే నీ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరతావు. నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆయన తీర్మానాలే మనందరి జీవితాల్లో స్థిరపడును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభా, మా జీవితాల్లోనైనా ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అవును ప్రభా, మా చిత్తము, మా మార్గములు, మా తలంపులు, మా ఆలోచనలు కాదు కానీ కేవలం నీ చిత్తమే మా జీవితాలలో నెరవేర్చండి దేవా. అవి స్థిరపరచండి దేవా. మీ ఆలోచనలు మా ఎడల ఉన్నతమైనవని మేము గ్రహించి సమస్తము మీ చేతులకు అప్పగించి నాయన మీ పైన బాణం వేసి మేము ముందుకు సాగిపోయే కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.